కోపమే. నిరంతర కోపం ఉంది, అది మహాపాపం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మహాపాపం కోపం అన్నారు. క్రోధమ తపముంజరచును క్రోధమ అణిమాదులైన గుణముల వాపున్ క్రోధమ సకలంబునకున్ బాధియుగున్ క్రోధిగా తపస్వికిదన్నే అని మహాభారతం ఆదిపర్వంలో శమీక మహర్షి తన కొడుక్కి చెప్పాడు. కోపం వల్ల నీ తపస్సు పాడైపోతుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది, అష్టసిద్ధులు నశిస్తాయి. కోపం వల్ల రక్తం మరిగిపోతుంది, అప్పుడు రక్తం విరిగిపోతుంది, శరీరంలో రక్తపోటు, షుగర్ లాంటి రోగాలన్నీ వస్తాయి. అందుకని ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదు. అసలు కోపం వచ్చినప్పుడు మీ మొహం చూసుకోండి అర్థం. అప్పుడు మనకే భయం వేస్తున్నారు మనం ఇలా ఉన్నామా అని. మంచి కోపంతో ఉన్నప్పుడు ఫోటో తీయండి, అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఇదేంటి ఈ ఫోటో ఎవరిది అంటాడు వాడు. మీదేనండి చూపించండి ఒక్కోసారి. క్రోధం అంత ప్రమాదకరమైనది. అందుకే చాలామందికి తెలియకుండానే ఇదిగో నాకు కోపం వస్తే నేను మనిషిని కాదండి అంటాడు. అంటే వాడు చెప్పాడు నేను మనిషిని కాదండి మృగాన్నండి అని చెప్పాడు అనమాట.